హాయ్ అండి. చిత్రాన్నం ఎప్పుడైనా ట్రై చేశారా? మనం ఎప్పుడైనా గూడా పిల్లలకు ఇది టిఫిన్ పెట్టినా కూడా వాళ్ళు ఇట్టే తినేస్తారు. ఫస్ట్ అయితే నేను పల్లీలు వేయించుకున్నాను. ఆ తర్వాత మినపప్పు వేసుకొని, కొన్ని మిర్చి వేసుకున్నాను. ఆ తర్వాత జీలకర్ర, ఆవాలు కూడా వేసుకొని, వీటన్నిటిని దోరగా వేయించేసి ఇప్పుడైతే ఉల్లిపాయ, కరివేపాకు, పచ్చిమిర్చి అయితే కొంచెం ఎక్కువనే వేసుకున్నాను. ఒక 4, 5 అయితే వేసుకున్నాను. ఒక ముగ్గురి కోసం అయితే. ఇప్పుడు వీటిని మంచిగా ఉల్లిపాయలైతే చక్కగా వేయించాలి. లైట్ బ్రౌన్ కలర్, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత మట్టుకైతే వేయించాలి. ఇప్పుడు కొంచెం ఇంగువ వేశాను. వేసేసి ఇంగువ చక్కగా పొంగాక మళ్ళీ మంచిగా అంతా కలిపేసుకొని అల్లం వెల్లిపాయ వేసుకున్నాను పేస్ట్. అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత మట్టుకైతే బాగా వేయించుకోవాలి. తర్వాత ఇప్పుడు పసుపు వేసుకున్నాను. అంత బాగా కలుపుతూ వేయించుకోవాలి. ఇప్పుడు కొంచెం పుల్లలుగా వండిన రైస్ అయితే వేసుకొని, సాల్ట్ వేసుకొని బాగా కలిపేసుకోవాలి. తక్కువ మంట మీద పెట్టేసుకొని బాగా కలపాలి. తర్వాత ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేయాలి. మనకిష్టమైతే కొంచెము లెమన్ కూడా ఒక హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసినా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. మా ఇంట్లో అయితే చాలా ఇష్టంగా తింటారు. లెమన్ రైస్ కంటే ఎక్కువగా దీన్నే ఇష్టపడి తింటారు. సో మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్. థ్యాంక్ యూ.